నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. 2026 సంవత్సరం మే నెల 10వ తేదీ ఆదివారం నాటి రాశి ఫలితాలు ద్వాదశ రాశుల వారికి. చంద్రుడు ఈరోజు మకర రాశిలో ధనిష్ట నక్షత్రం 1-2 పాదాల నుంచి కుంభరాశిలో 3-4 పాదాల వరకు సంచరించడం జరుగుతుంది. ఈ ధనిష్ట నక్షత్రాధిపతి కుజుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. ద్వాదశ రాశుల వారికి కూడా ఫలితాలు. మేషరాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైన ఫలితాలే. ఆకస్మిక ధన లాభాలు, మిత్రుల సహకారాలు ఉంటాయి. వృషభ రాశి వారికి శుభప్రదం. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి గౌరవ మర్యాదలు పొందుతారు. మిథున రాశి వారికి మిశ్రమంగా ఉంది. ప్రయాణాల్లో జాప్యం, ఖర్చుల నియంత్రణ అవసరం. కర్కాటక రాశి వారికి కూడా సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయకండి. ఆహార నియమాలు పాటించండి. సింహరాశి వారికి చాలా ఉత్తమంగా ఉంటుంది. కుటుంబంతో ఆనంద సమయం గడుపుతారు. శుభకార్య చర్చల గురించి చర్చిస్తారు. కన్యా రాశి వీరికి ఈరోజు విజయం, పోటీల్లో గెలుపు, పాత బకీలు వసూలవటాలు అన్నిటికీ అనుకూలం. తులారాశి వారికి ఈరోజు మానసిక ఒత్తిడి, సంతాన సమస్యలు, ఆందోళన కలిగే సందర్భాలు ఎదురవ్వచ్చు. వృశ్చిక రాశి వారికి ప్రమాద సూచనలు ఉన్నాయి. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. ధనుసు రాశి వారికి ధైర్యంగా ఉంటుంది. ఈరోజు తోబుట్టుల సాయం ఉంటుంది. పనులలో ఉత్సాహంగా పాల్గొంటారు. మకర రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. మాట, పౌరుషం ఇవన్నీ వద్దు. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. వాదనలకు దూరంగా ఉండాలి. కుంభరాశి వారికి అనుకూలం చాలా. కొత్త పనులు ప్రారంభించడానికైతే శుభ సమయం ఈరోజు. మీనరాశి వారికి ఈరోజు కొద్దిపాటి అధమంగా ఉన్నాయి. వ్యయం ఎక్కువగా ఉంటుంది. అనవసర ఖర్చులు, దూర ప్రయాణ సూచనలు వీటన్నిటికీ కూడా తగు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ధనిష్ట నక్షత్రం కుజుడికి సంబంధించింది కాబట్టి ఈరోజు ముఖ్యంగా వృశ్చిక మరియు మిథున రాశుల వారు వాహన ప్రయాణాల్లో వేగాన్ని తగ్గించాలి. ఈరోజు ఆదివారం మరియు ధనిష్ట నక్షత్రం కాబట్టి సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం లేదా ఎర్రటి కందులను దానం చేయడం వల్ల ప్రతికూలతలు తొలగుతాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఈరోజు ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి రాహుకాలం 4:59 సాయంత్రం 6:35 వరకు నివారించండి అనేది సూచించడం జరుగుతుంది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.